ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఈదురుగాలులు వర్షాలు పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా బైంసాలో ఈదురుగాలులతో వర్షం దంచుకొడుతోంది. మరో గంటలో నిజామాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్లలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అటు సంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి జిల్లాలో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైన్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత వారం 10 రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము. అకాల వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. ఏదైతే ఉదయం పూట పెద్ద ఎత్తున ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైన తర్వాత సాయంత్రం పూట తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చల్లటి వాతావరణం ఏర్పడుతుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలను కురిసినటువంటి సందర్భం మనం గత వారం 10 రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాము. ప్రధానంగా దీనికి కారణం చూస్తే మాత్రం అటు ఒక ఉపరితల ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాంతో పాటుగా ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కిమ్లన్ నింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ వాతావరణ కేంద్రం దక్షిణాది జిల్లాలకు తెలంగాణలోని దాంతో పాటుగా ఉత్తరాది జిల్లాలకు కూడా పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే బైంసాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఈ అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల పిడుగులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎండ తీవ్రత అధికంగా ఉండడము, కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడటము, వీటి ప్రభావంతో కొంత రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. గత వారం 10 రోజులుగా కూడా అనేక మంది రైతులు పిడుగుపాటకు కళ్ళాల వద్ద మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా పంట నష్టం, ఏదైతే రైతులు పండించినటువంటి పంట అకాల వర్షాల కారణంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేంత వరకు, వర్షాలు పడేంత వరకు కూడా ఇదే రకమైనటువంటి విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటుందనేది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దాంతో పాటుగా ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ నగరంలో కూడా రానున్న 3 రోజుల్లో ఒక రోజు ఖచ్చితంగా వర్షం పడే అవకాశం ఉంటుందన్నది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. ప్రధానంగా కిమ్లన్ నింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు కొంత విభిన్న వాతావరణం ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి భారీ ఎత్తున ఈదురుగాలులు వీస్తాయి. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించడం జరిగింది. చెట్ల వద్ద కావచ్చు, కరెంటు పోల్స్ వద్ద ఉండకూడదంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.